దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఈ యొక్క ధాన్యం మార్కెట్లో రైతులు వరి ధాన్యాన్ని 15-20 రోజుల నుంచి ఇక్కడ కుప్పలుగా పోసిర్రు. మ్యాచర్ చూసిర్రు, అయినా కొనుగోలు చేయలేదు. కొందరి మాత్రమే, తెలిసిన వాళ్ళని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు అనేది ఇక్కడ రైతుల అభియోగము. తర్వాత నిన్న సాయంత్రం నుండి వాతావరణం చేంజ్ అయ్యి ఉదయం తెల్లవారుజామున వర్షం పడటంతో అన్ని వరిధాన్య కుప్పలు మొత్తం తడిచినాయి. కుప్పల కింది నుంచి వర్షపు నీరు వెళ్తుందంటే ఎంత నష్టపోయారో రైతులు అర్థం చేసుకోవాలి. మరి ఈ యొక్క కుప్పలు పోసిన వరిధాన్యం తెచ్చిన రైతులకు ఈ యొక్క పట్టాలు అందియలేదు. పట్టాలు అందించుంటే ఇంత నష్టం అయ్యి ఉండేది కాదు. పట్టాలు ఇచ్చిన వాళ్ళకేమో డబల్ ఇవ్వటం, తెలిసిన వాళ్లకు, తన వాళ్లకు, మిగతా వాళ్లకు పట్టాలు ఇవ్వకపోవడంతో ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పుడు అందరు రైతులను కలిస్తే కొన్ని వేల బస్తాలు తడిచిపోయినాయి అనేది చెప్తారు. వాళ్ళు ఏడుస్తుండ్రు. వరిని ధాన్యాన్ని లేపినట్టయితే అన్ని నీరే కారుతుంది తప్ప కింద నుంచి మరి అంత నష్టం జరిగింది. మరి మేము మా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేసేది ఏంటంటే తడిచిన ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేయాలనేది మా యొక్క డిమాండ్. రైతులు కల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో పోసేంత వరకు వాళ్ళ బాధ్యులు. మార్కెట్లో పోసిన తర్వాత అన్ని విధాల అనుకూలమైనా కానీ మీరు కొనుగోలు చేయలేదు అంటే తప్పు మనది. మరి కొనుగోలుదారులే తప్పు కాబట్టి లారీలు రావటం లేదు, హమాలీలు లేరు, మీరు పట్టలేదు, మ్యాచర్ వచ్చింది కానీ 2 రోజుల తర్వాత జోక్తం అనేది ఇది కాలయాపన చేసి రైతులకు ధాన్యం నష్టం చేశారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరి మేము డిమాండ్ చేసేది ఏంటంటే తడిచిన ప్రతి గింజని మొలకెత్తినా కానీ ఆ గింజని ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతులకు నష్టం లేకుండా చూడాలనేది మా యొక్క భారతీయ జనతా పార్టీ డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.